కాలంలో వావి వరుసలనేవి మంట కలిసిపోతున్నాయి. బంధాలు బంధుత్వాలు కూడా మారుతున్నాయి. తల్లి చెల్లి అక్క అన్న అన్న తేడా లేకుండా ఇష్టం వచ్చినట్టు ప్రవర్తిస్తున్నారు. కొన్ని సంఘటనలు చూస్తే ఒళ్ళు గగురు పొడిచే విధంగా అనిపిస్తుంది. అన్నయ్య వరుస అయ్యే వారితోనే కొందరు అక్రమ సంబంధాలు పెట్టుకుంటున్నారు. మరి దారుణం ఏంటంటే కొంతమంది పెళ్లిళ్లు కూడా చేసుకుంటున్నారు. అయితే ఈ ఘటన వింటే మీరు కూడా అసహించుకో. తేజస్ అకాడమీ స్థాపించిన 12 సంవత్సరాల్లో 1918 డిఫెన్స్ ఉద్యోగాలతో పాటు ఇంటర్లో రాష్ట్ర స్థాయి మార్కు సాధించి తెలంగాణ నెంబర్ 1 గా నిలిచిన తేజస్ చెల్లి ఇద్దరూ చేసిన తప్పు వల్ల అటు యువతి ఇటు యువకుడు ఇద్దరి జీవితాలు కూడా అయోమయంలో పడిపోయాయి. వావి వరసలు మర్చిపోయిన యువకులు తమ జీవితాన్ని పాడు చేసుకోవడమే కాదు, సభ్య సమాజంలో ఒక చెడ్డ పేరు కూడా మూటగట్టుకున్నారు. మన భారతీయ సంస్కృతిలో అన్నా చెల్లెల మధ్య బంధానికి ఎంతో విశిష్టత ఉంది. తోడబుట్టిన వాళ్ళు కాకపోయినా కూడా వరుసకు అన్నా చెల్లెలు అయితే కడవరకు వారు ఆ బంధానికి కట్టుబడి ఉండాలి. అయితే ఇప్పుడు ఈ పవిత్రమైన బంధాన్ని ఓ జంట మంట కలిపారు. ఇంతకాలం అన్నా చెల్లిగా ఉన్న వీరు ఇప్పుడు భార్యాభర్తలయ్యారు. వీరి విచిత్ర ప్రేమ కథ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఒక యువతి ఆ వ్యక్తిని అన్నయ్య అని పిలుస్తూ ఉండేది. వారి మధ్య అన్నా చెల్లెళ్ల బంధం ఎక్కువగా ఉండేదట. అన్నా చెల్లి అయిన యువకుడు ప్రేమ మోహంలో పడిపోయి పెళ్లి చేసుకున్నారు. తాళి కట్టిన మరుక్షణమే తనువు చాలించారు. ఈ ఘటన కర్ణాటక రాష్ట్రం కలబురగి జిల్లా ఎడ్రామి తాలూకా మాగణగేరా గ్రామంలో జరిగింది. ప్రస్తుతం ఈ ఘటన సంచలనంగా మారింది. శశికళ గొళ్ళాలప్ప అనేవారు వరుసకి అన్నా చెల్లెళ్ళవుతారు, కానీ ప్రేమించుకున్నారు. దీన్ని ఇరువైపుల పెద్దలు తీవ్రంగా వ్యతిరేకించారు. ఇవన్నీ కరెక్ట్ కాదని పెద్దలు మందలించారు. శశికళకు మరో యువకుడితో పెళ్లి నిశ్చితార్థం చేశారు. వచ్చే నెలలో పెళ్లి జరగాలి. ఇంతలో గొళ్ళాలప్ప శుక్రవారం రాత్రి శశికళను మాగణగేరాకు తీసుకెళ్లి గుళ్ళో తాళి కట్టాడు. అనంతరం సెల్ఫీ తీసుకుని మిత్రులకు పంపించి ఆపై అక్కడే చెట్టుకు ఇద్దరు ఉరివేసుకుని ప్రాణాలు తీసుకున్నారు. ఎడ్రామి పోలీసులు ఘటనా స్థలాన్ని పరిశీలించి కేసు నమోదు చేశారు. తమను పెద్దలు శాశ్వతంగా విడదీస్తారన్న ఆవేదనతో ఇలా చేసి ఉంటారని అనుమానిస్తున్నారు. ఈ సంఘటనతో గ్రామంలో విషాదం అలుముకుంది.